అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్లో మళ్ళీ చిన్న చిన్న పొరపాట్లు చేసినాం. ఇటు చూడండి ఒకసారి ప్రజలారా, కేటీఆర్ గారు ఏం చెప్పారో చూద్దాం. చిన్న పొరపాట్లు చేసినాం అని చెప్పి ఈనోడు చూపిస్తుండు. ఇదేంటంటే యాంటీ డిఫెక్షన్ లా కింద, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి మూవ్ అవుతుండ్రు కదా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మూవ్ అవుతుండ్రు. అయితే వీళ్ళను యాంటీ డిఫెక్షన్ లా కింద పెట్టేసి వీళ్ళని తీసేయాలని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక్క నిమిషం ప్రజలారా, ఇటు చూడండి ప్రజలారా. అయితే ఈయన ఈ యాంటీ డిఫెక్షన్ లా కేటీఆర్ గారు చెప్పడానికి అర్హులా అని కనుక చూస్తే వీళ్ళు అబ్సల్యూట్లీ జీరో అనమాట. వీళ్ళు ఏమాత్రం ఎలిజిబిలిటీ లేని వ్యక్తులల్లా ఫస్ట్ వచ్చేది టీఆర్ఎస్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు ఫస్ట్ ఏం చెప్పినారు, అదేంటి మేము తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పినారు. సరే, ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళు మొత్తం విలీనం కాలేదు, దట్స్ ఓకే అప్పటిదాకా. నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు చేసిన దొంగ లెక్కలు చూడరు ప్రజలారా. కాంగ్రెస్లో 20 మంది గెలిస్తే ఒకళ్ళు ఇద్దరిని అక్కడ పెట్టేసి మిగతా అందరినీ గుంజేసుకున్నారు. సో దిస్ ద ఫస్ట్ రాంగ్ మూవ్ వీళ్ళు చేసిన. తర్వాత చిన్న తప్పులే చేసినట్ట. చిన్న తప్పులు అంటే ఉద్యోగాలు ఇచ్చిండ్రా, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిరా. నేను ఒకటే విషయం చెప్తా, ఒక కంపెనీ వెన్ ఏ కంపెనీ ఈజ్ గ్రోయింగ్, ఎట్లా చూస్తామంటే మనం స్టాక్ మార్కెట్లో మీరు కనుక చూస్తే ఒక స్టాక్ మార్కెట్ కంపెనీని నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, వాళ్ళ రెవెన్యూస్ అవి ఎట్లా జనరేట్ అవుతున్నారో, ఎట్లా పెంచుకుంటూ పోతున్నారో, వాళ్ళ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎట్లా నడుస్తుంది అనే దాని మీద ఆ కంపెనీ స్టాక్ వాల్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారంటే, మాది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెరిగింది అంత పెరిగింది ఇవన్నీ చెప్పారు కదా, మరి అదే లెవెల్లో ఉద్యోగ కల్పన చేసిండ్రా లేదా? డిడ్ దే డూ దాట్? వన్స్ వెన్ దే డోంట్ డూ దాట్, మీరు ఇది చేయనట్టయితే మీకు జస్ట్ ఇన్కమ్ స్టేట్కి జనరేట్ అవుతుంది, కానీ దీని ఇన్కమ్కి తగ్గట్టుగా మనకు జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వలేదు అని అన్నప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇవాళ. ఓకే, క్రోనిక్ క్యాపిటలిజం కింద కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. వాళ్ళని చూస్తే కూడా వాళ్ళేదో 10 లక్షల కోట్లు ఉంటుంది, 10 లక్షల కోట్ల కంటే ఇంకెక్కువ ఉంటుంది. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న కంపెనీలో మరి ఎంతో 8,000 మంది పనిచేస్తున్నారని నేను మనం ఒక రోజు లెక్కేసి చూస్తే, ఇప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. అదాని గారి కంపెనీలో 24,000 మంది పనిచేస్తుండ్రు. 24,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వాళ్ళ వాల్యుయేషన్ ఏమో మరి 10 లక్షల కోట్ల దాకా ఉంది, 100 బిలియన్ దాటినది వాళ్ళ లెక్క. నేను ఇదే లెక్క ప్రకారం చూస్తే అమెజాన్లో ఎంతమంది పనిచేస్తుండ్రు, అదే వాల్మార్ట్లో ఎంతమంది పనిచేస్తుండ్రు అనేది మనం ఇట్లా చూస్తే వాళ్ళ దగ్గర లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. అదే మైక్రోసాఫ్ట్లలో ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర పెద్ద నంబర్లలో పనిచేస్తూ ఉంటారు, గూగుల్లలో, ఇవన్నీ మీద ఏ కంపెనీ చూసుకున్నా. కానీ వీళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటంటే, అన్నిటికంటే హయ్యెస్ట్ కామెడీ అదాని గారి దాంట్లో అప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ స్టోరీ, 4 చార్టెడ్ అకౌంటెంట్లు. అన్ని లక్షల కంపెనీకి, అన్ని లక్షల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ కేవలం 4 చార్టెడ్ అకౌంట్లతో నడిపిస్తుంది. అంటే ఇక్కడ నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను ప్రజలారా అంటే, వీళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసిండ్రు అంటే ఎట్లా జనరేట్ చేసిండ్రు, మరి అప్పులు తీసుకొచ్చిండ్రు, ఈ ఆడికెళ్ళి పడి లోన్లు తీసుకొచ్చుడు, ఇది చూపించడు ఇక్కడ. అయితే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, అసలు ఫార్చునేట్లీ జనాలు కొంత గవర్నెన్స్ ఎట్లా యూజ్ చేసుకుంటుందంటే, ఒకప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇండియా, మన తెలంగాణ నుంచి, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా మొత్తం చెప్పుకోవచ్చు, చాలామంది అందులో మేజర్ తెలుగు ప్రజలు మీరు ఎక్కడ చూసుకున్నా ఉంటారు. ఇక అమెరికాలో ఎక్కడ చూసుకున్నా, ఏ ఊళ్ళో చూసుకున్నా, ఓ గ్యాస్ స్టేషన్లో పోయి పెట్రోల్ మీరు కొడతా ఉంటే పక్కన నుంచి ఎవడో తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు. అట్లుంటుంది స్టోరీ. సో అంటే నేనేం చెప్తున్నానంటే, ఎంతో ఎక్కువ మంది ఉన్నారు, మస్తు మంది ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు అంతా ఏం చేసిందంటే, మొన్నటిదాకా డబ్బులు ఇండియాకి బాగా ట్రాన్స్ఫర్ చేసిండు. దాంతో అసలు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే 10 లక్షల కోట్ల బడ్జెట్ ఓవర్సీస్ నుంచి ఇండియాకి పోయిందండి. అంటే మన బడ్జెట్ ఓవరాల్గా ఒక 30 లక్షల కోట్లు కనుక 30-35 లక్షల కోట్ల దాకా వచ్చినట్టుంది. వాళ్ళు అసెస్మెంట్ 45 కోట్లు ఇస్తే 30-35 కడుపు వచ్చింది. కరెక్ట్గా ఐడియా నెంబర్ లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. కానీ ఇక్కడ నుంచి 10 లక్షల కోట్లు పోయినాయి, అంటే ఓవర్సీస్ నుంచి ఓవరాల్గా. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది అంటే ఇండియాకి వెళ్ళింది. ఎక్కడి నుంచి మరి ఎందుకు వెళ్ళింది అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంత ఎక్కువ తక్కువ సంపాదించిన వాళ్ళంతా ఇండియాకి పంపించుకోగలిగారు. ఇండియాకి పంపించుకోవడం వల్ల ఆ బడ్జెట్, ఆ ఎకానమీ అంతా పెరిగింది. సేమ్ థింగ్ విత్ తెలుగు రాష్ట్రాలు. మస్తు మంది తెలుగు వాళ్ళు పైసలు పంపించారు ఇండియాకి, ఎస్పెషల్లీ తెలంగాణకి. అందుకనే రియల్ ఎస్టేట్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయింది.
ఇది చాలా అన్యాయం. నేను ఎంతోమందికి నా ఫ్రెండ్స్కి కూడా చెప్తా ఉంటాను, డోంట్ బై ల్యాండ్ అన్నెసెసర్లీ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ తెలంగాణ. దానివల్ల పేదవాడు బతికే రోజు ఉండదు అని నేను ఏనాటి నుంచో చెప్పుకుంటా ఉన్నా. వీళ్ళు ఏం చేశారు, ఇంకా దానికి అగ్నికి ఆజ్యం పూసినట్టు కేటీఆర్ కేసీఆర్ ఈ ఫ్యామిలీ ఉన్నదానికి కాకుండా 100 కోట్ల కూకపేటల ల్యాండ్ నమ్మిండ్రండి. 100 కోట్లకు ఒక ఎకరం ల్యాండ్ అంటే ఏం బిజినెస్ చేస్తారా కేటీఆర్ కేసీఆర్? మీరు ఇద్దరు ఏం బిజినెస్ చేస్తారు? దానికి సిగ్గుమాలిన మాటలు మాట్లాడిండ్రు అబ్బా వీళ్ళు. ఇక చూసిన డెవలప్మెంట్ ఎట్లుంది, 100 కోట్లకు చేరిందంటే 100 కోట్లకు చేరితే ఎవడు కొనుక్కుంటాడు? అది సామాన్యుడు కొనుక్కుంటాడా? ఒక మిడిల్ క్లాస్ వాడు కొనుక్కుంటాడా? ఒక పేదవాడు కొనుక్కుంటాడా? ఆ మాత్రం సూయి ఉండొద్దా మీకు బీఆర్ఎస్ వాళ్ళకు? లైక్ వేర్ యూ గైజ్ ఆర్ స్టాండింగ్? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అంటే మీ ఆలోచన విధానం ఎక్కడుంది? మీకు ఎవరు ఈ ఎకానమిక్స్ నేర్పించింది అసలు? ఈ రాష్ట్ర బడ్జెట్ ఇట్లా ఉండాలి, ఈ పద్ధతి ప్రకారం పోవాలని చెప్పిన వాళ్ళు ఎవరు? అంత మూర్ఖంగా బిహేవ్ చేసింది ఎవరు? ఈ చిన్న పొరపాట. ఇవాళ తెలంగాణలో భూములు దిగి వస్తాయా? ఒక మాట ఆలోచించండి. ఆ భూములు దిగి వస్తాయా? దిగి రానప్పుడు మరి అంత జీతం అందరికి పెరుగుతుందా? పెరిగినప్పుడు మన మిడిల్ క్లాస్ ఎంత సఫర్ అవుతుందో మీకు తెలుసలేదా? ఇది చిన్న పొరపాట మీరు చేసింది. ఈ పొరపాటుకు మిమ్మల్ని అసలు ఏం చేసినా తప్పులేదు. రెండో పాయింట్, ఒక పాయింట్ చెప్తా. అసలు ఇదైతే అసలు ఒక డేంజరస్. ఈ కేసు నుంచి ఏంటంటే కేటీఆర్ తప్పించుకుంటుంటే ఐ రియలీ డౌట్. వాళ్ళ చుట్టపైన ఒక ఆయన ఒక ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి తీసుకుపోతా ఉంటే ఆ స్కూడా కార్ వేసుకొని కిందికి దుంకింది కారు. ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి కిందికి దుంకితే ఆ పిల్లోడు మంచిగా బతికిండు, కానీ కిందనోడు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు. ఒకే చచ్చిపోయినారు, ఇంకో 2-3 దెబ్బలు కూడా తాకినట్టున్నాయి. సో ఓవరాల్గా హోలిస్టిక్గా చూస్తే దానికి ఆన్సర్ ఏంటంటే ఈయన ఫ్లైఓవర్ డిఫెక్ట్ ఉంది టర్నింగ్స్ మీద అన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పోయారు అదే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి. ఎవ్వరు పడలేదు మీ చుట్టపోలు తప్ప. మరి అట్లాంటప్పుడు మళ్ళీ కరెక్షన్స్ చేసినాం, రెనోవేట్ చేసినాం అంటే ఎక్కడ స్టోరీలు కూడా చూడలేదు, వినలేదు అది. సో అంటే ఏం చేసినా మేబీ చేస్తే మినిమం ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే టు కవర్ యువర్ బ్యాక్ మేబీ యూ మైట్ హ్యావ్ డన్ దాట్. అంతేగాని మేజర్గా ఆ ఫ్లైఓవర్లో చేంజెస్ చేసింది అయితే ఏం లేదు. అంత స్పీడ్గా వచ్చిన వ్యక్తి కింద గుద్దేస్తే ఫ్లైఓవర్ ప్రాబ్లం అని చెప్పి తప్పించినవే. సిగ్గు అనిపించట్లేదు? ఇది చిన్న పొరపాట నీకు? ఈ చిన్న పొరపాటు లెక్క కనిపిస్తుందా? ఏమన్నా కామన్ సెన్స్ పెట్టిండా? ఇవాళ రఘునందన్ రావు గారు చెప్పారు, మీ నాన్న గడ్డి తినడా అన్నం తినడా టైప్లో. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చిన్న పొరపాట్లు కాదు, పొరపాట్లు చేస్తే ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి అవును మేము ఈ పొరపాటు నిజంగానే చేసినాము, ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లా పెడుతున్నావు కదా, అదొకటే దాని మీద మాట్లాడాల్సింది. నీకు కనుక కామన్ సెన్స్ ఉండుంటే అదొకటే టాపిక్ మాట్లాడాలి. ఇందులో మేము భారీగా తప్పులు చేసినాం, మమ్మల్ని క్షమించండి తెలంగాణ ప్రజల ద్వారా, వీ వోంట్ రిపీట్, మేము ఇది రిపీట్ చేయము, మమ్మల్ని క్షమించండి అని చెప్పు. అంతేగాని చిన్న చిన్న పొరపాట్లు చేసినాం, అరార పొరపాట్లు చేసినాం, పొరపాట్లు చేసినాం అని ఇసొంటివి చెప్పకు. అహంకారంతో గురించి కాకపోతే ఏందా మీరు చేసింది? ఎవరైనా ప్రగతి భవన్కి రానిచ్చిండ్రా? ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అయినా మాట్లాడినరా? మీ క్యాబినెట్ మీటింగ్లలో ఎట్లా వస్తుండే డిసిషన్ మేకింగ్ మీకు తెలియదా? సో అంటే ఇది అహంకారం అనకపోతే ఏమంటారు? మీ అన్నిటికంటే హయ్యెస్ట్ టాపిక్ ఏం తెలుసా చెప్తా. ఒక్క మంత్రి కూడా చదువుకున్న మంత్రి ఉన్నాడా? మీ హయాంలో ఎవరండి చదువుకున్న మంత్రులు? చదువుకున్న వాళ్ళకి ఎవరికన్నా మంత్రి పదవి ఇచ్చిండ్రా? ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చేసి మొత్తం అసలు భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని. మీరు ఇంకా చిన్న పొరపాటు చేసినా అని చెప్తున్నావు. అసలు ఏమైనా డిబేట్కి రా కేటీఆర్, నువ్వు నిజంగా చెప్తున్నా, యూ కమ్, ఏదో ఒక రోజు నువ్వు డిబేట్ టైం నాకు, నేను నిజంగా చెప్తున్నా, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను నేను. నీకు కనుక దమ్ము ఉంటే నాతో ఇంటర్వ్యూ చేసుకో. అట్లా చేసి రాష్ట్రాన్ని ముంచి చిన్న చిన్న పొరపాట్లు అని చెప్తావు. కనుక ప్రజలారా ఇట్లాంటి వ్యక్తుల్ని ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు రానియద్దు. మాకు ఉన్న కాంగ్రెస్కి 4 ఓట్ల గ్యాప్ అని చెప్తావు. 4 ఓట్లు మరి ఏమై ఇప్పుడు మొన్న సున్నా మొత్తం సున్నా. ఇక పడిపోయింది, గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు గ్రాఫ్ పడిపోయింది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నామో అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను న్యూస్లో చూసిన తిరుమల వల్ల నువ్వు లెక్కేసి చెప్పిండు, అదే లెక్కగా అనిపిస్తుంది నాకైతే. మీ హరీష్ రావు ఇద్దరు వేసారు కదా ఒక పెద్ద స్కెచ్. సో అట్లా కాకుండా ప్రజల కోసం నిలబడు, ప్రజల కోసం వస్తే తప్పైందని చెప్పి ఏ మనిషి అయినా తప్పు చేయవచ్చు, తప్పేం లేదు. అందులో మనం అందరం మనుషులం తప్పులు చేస్తాం. దానికి పొరపాటు ఇట్లాంటివి జరిగినాయి, ఇట్లాంటివి జరగకుండా మేము చేస్తాము అని చెప్పి ఏమన్నా టాపిక్ ప్రకారం ఆ రోజు ఏమన్నా చూద్దాం. అంతేగాని చిన్న చిన్న పొరపాట్లని ఈ అడ్జెక్టివ్లు యాడ్ చేయకు. ఇక ఓకే, నీ వర్బుకు ఇవన్నీ యాడ్ చేయకు. కూల్ సార్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రజలారా. అంతవరకు కేటీఆర్కు ఒక లెసన్ చెప్పండి, ప్రజలందరూ కలిసి ఒక లెసన్ చెప్పాల్సిందే టీఆర్ఎస్ ప్రభుత్వానికి.